పర్యావరణ మదింపు ప్రక్రియ ప్రారంభానికి ముందు పూర్తి చేశాకే పర్యావరణ మదింపునకు అవసరమైన టీఓఆర్ ప్రతిపాదనలతో రమ్మని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ సమర్పించిన ప్రతిపాదనను వెనక్కి పంపిస్తున్నామని పేర్కొంది. జూన్ 17న ఈ కమిటీ సమావేశమై పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుపై చర్చించింది. కమిటీ నిర్ణయం ప్రకటించడంతో తెలుగు రాష్ట్రాలు ఎవరికి వారు ప్రత్యేక వ్యూహాలతో ముందుకు వెళ్లాలని ప్లాన్స్ వేసుకుంటున్నారు. బనకచెర్లకు కేంద్రం బ్రేక్స్ వేయడాన్ని తెలంగాణ సర్కార్ స్వాగతించింది. అంతేకాకుండా ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేలా వేగంగా పావులు కదుపుతోంది. మరోవైపు తెలంగాణలో రేవంత్ సర్కార్ వర్సెస్ బీఆర్ఎస్ గా బనకచెర్ల పొలిటికల్ ఫైట్ కు తెరలేపింది. దీంతో ఇప్పుడు ప్రతిపక్షాలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేలా రేవంత్ రెడ్డి తన పార్టీ సైన్యాన్ని సిద్ధం చేస్తున్నారు. ఏపీ తెలంగాణ నీళ్ల పంచాయతీ వచ్చిందంటే చాలు బీఆర్ఎస్ ఒంటి కాలిపై లేస్తోంది. బనకచెర్ల ప్రాజెక్టులతో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతోందని వాటర్ సెంటిమెంట్ ను రాజేస్తోంది. మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతో అటు వారి పార్టీ నాయకులకు ఇటు ప్రజలకు నష్టాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఏపీ తెలంగాణల మధ్య నెలకొన్న నీటి వివాదాలతో రేవంత్ సర్కారును ప్రజల్లో కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. దీంతో అలర్ట్ అయిన సీఎం రేవంత్ రెడ్డి దీనికి బ్రేక్స్ వేయాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులకు నీళ్ల వివాదాలపై అవగాహన కల్పించారు. ప్రజాభవన్లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రజాభవన్ వేదికగా జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక అంశాలను ప్రస్తావించారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన ఒప్పందాలతోనే బనకచెర్ల ప్రాజెక్టు కట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు. బీఆర్ఎస్ తప్పిదాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పిలుపునిచ్చారు.